హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ లోకల్ ప్రదీప్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి అనుకున్నాను. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను. ఇలాంటి మా సైడ్ నుండి దీన్ని ఐలెత్తకు వచ్చి గోదట్లోని పొట్టు. ఇప్పుడు ఎదురు బోట్ తోడు కట్టేసి లెక్క వెళ్ళిపోతున్నాము. వాళ్ళ చాలా స్పీడ్గా వేయాలి, లేదంటే తెగిపోతుంది కానీ బోట్ స్పీడ్గా వెళ్తాం. మనం ఇక్కడ చేతిగా వేయాలి వాళ్ళంతానే. అలా పోర్ట్ అంతా అలా పరిసికి వెళ్ళిపోతాం. ఒక పక్క సింగిచ్చేసాం, ఇదే పక్కన సింగిటి లాగేస్తాం మొత్తం. మా వీడియోని చూస్తున్న విధానంలో సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇటువంటి మంచి మంచి వీడియో మాకు తీయాలనిపిస్తుంది. అది చూసారు కదా, అక్కడ తొగులేదు పట్టుకుంది, దాని అంటున్నారు తొగులెట్టుకుందని. అది మళ్ళీ ఏం చేస్తున్నా వాళ్ళని తీసేసి బోట్ వెళ్తుంది మధ్యలోకి ఆ తొగులు తప్పడానికి. లేదంటే మొత్తం వాళ్ళని తెగిపోవడం వల్ల చేప రాదు. అది కూడా చూపిస్తే ఎలాగ వెళ్తారు ఏంటనేది మొత్తం. వీడియోకి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి రీచ్ అవుతుంది మన వీడియో. వాళ్ళైతే అయిపోతుంది మొత్తం. తోడు దొరికేసి లాగేస్తున్నాము. అంత స్పీడ్గా వచ్చింది ఆఖరికి, ఇంకేం లేదు, వాళ్ళంతా అయిపోతున్నాము. ఇప్పుడు దొరికిచ్చేస్తే తోడు దాన్ని లాగేస్తాం. ఎలాగైతే చూపిస్తాం మీకు మొత్తం. సింగ్ అయితే దొరికిచ్చేసారు, ఇంకోటి లాగేస్తున్నాం. సింగ్ దొరికి చూసారు కదా, లాగితే మొత్తం ఇలా బొడ్డు తోడు వేసి లాగితే మొత్తం దొరికితే. ఇందాక మీకు తగులెట్టుకుందని చెప్పాను కదండి. ఇప్పుడు తగులుకి ఎలా వెళ్ళారు చూపిస్తాం చూడండి. ఇంకా పక్క సింగ్ ఇది మీకు చూపిస్తాం బోట్లోన. అది బోట్ అయితే లోనికి వెళ్ళింది. ఇందాక తగులెట్టుకుని కాబట్టి తగులు తప్పేతాడికి. ఇవాళ అయితే మొత్తం చంపేస్తాం మేము అంతానే. పరిగిలే వస్తుంది లైట్కి ఇప్పుడు అయితేనే. వాళ్ళైతే మొత్తం చంపేస్తున్నాం ఇలా బొడ్డుతో వేసుకుని. చూసాక ముగ్గురు అయితే సంగ అయితే మొత్తం మేము చాలా కష్టంగా వస్తున్నాయి, లాగ తప్పదు. చూసాక అయితే మొత్తం బొడ్డుతో వేసుకుని మొత్తం అంతా లాగేస్తాం. పొట్టు అంతా దొరికి లాగితే ఏమేమి చేపలు ఇచ్చి మొత్తం చూపిస్తాం మీకు. వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను. మిస్ అవ్వకుండా ఉంటాయి సబ్స్క్రైబ్ చేయడం వల్ల. వాళ్ళైతే ధరకు వచ్చేయిందండి. ఇంకా చూసాక చేపలు కనిపిస్తున్నాయి. ఇగో ఆలు చేప ఇది మడి ధరకు వచ్చేయింది. చూపిస్తాం మడి ఎలా మొత్తం లోనికి వెళ్ళి వెళ్తారు ఏంటన్నది. చేపలు అయితే ధరకు వచ్చేస్తున్నాయి, చూపిస్తాం చూడండి. ఇక చూసారు చేపలు అయితే వెళ్తున్నాయి. అలా మొత్తం ఇది అయితే చేపలు ఇవన్నీ చూసారు కదా. మడి ధరకు మొత్తం వల్ల మొత్తం చేప అంతా ధరకు వచ్చేసింది. అందుకొచ్చి మీరు లోన్ ఇంటి అలా పెట్టుకున్నారు లేపని. లేపట్టుకోకపోతే చేపలను దూకేస్తాయి. దాని గురించి లేపట్టుకుంటాం అలాగే. అంటే చేప ఎటు వెళ్ళకుండానే లోన్ ఉంటుంది, దాటకుండానే బయటికి. వెనకాల ఒక లేసాము, ఎందుకంటే చేపలు దాటిన వల్ల ఆ లోన్ ఇంకో వాళ్ళకి వస్తాయని. చూడొచ్చు ఎలా అయితే మొత్తం పడైతేనే. అవి వాళ్ళైతే మొత్తం దగ్గరికి వచ్చేసిందండి. చేపలు ఏం పడ్డాయి మొత్తం మీకు అన్ని చూపిస్తాను, ఏం చేపలు పడ్డాయి ఏంటని. ఒక రొయ్య అయితే తీసారు పక్కన, చూసారు చేతులు ఉన్నది రొయ్య.
చూసారా రైలు ఒక వెనక్కుంటే రైలు అన్నీ పట్టుకుంటారు కదండి. అవి చూసేయండి చేపలు చాలా పోయిన చేపలు ఎన్ని వచ్చినాయండి. మొత్తం 4 చేపలు కూడా వచ్చినాయి. మొత్తం అయినా ఒక ఏరేస్తున్నారు బుట్టలోకి మొత్తం. ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎక్కించుకోవాలి మళ్ళీ నిన్న అయిపోయినాక. చూసారు కదా చేపలు ఏంటంటే మొత్తం చాలా పడ్డాయి చేపలు. మా సైడ్ కొయిన చేపలు అంటే అట్లని ఇక చూసారు కదా మొత్తం అలాగే తప్పిస్తున్నారు ఏంటని. ఇదిగోండి ఇది ఒక రయ్య నీలకంఠ రయ్య. ఇది ఒక రయ్య పడింది, ఇప్పుడు రయ్య పడింది. ఇంకోటి ఉందని పక్కన ఇక మొత్తం 3 రయ్యలు అడ్డాయి. కొయిన చేపలు ఆలు చేపలు చాలా పడ్డాయి. అలా కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎంతమందికి రీచ్ అవుద్ది. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.